మనము దేవుని పక్షపు వారిగా ఉందుగాక దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు 2వ గ్రంథం 15 అధ్యాయం 33 నుంచి 16 అధ్యాయం 2 వరకు. రాజు, నీవు నాతో కూడా వచ్చినడలు నాకు భారంగా ఉందువు. నీవు పట్టణము తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అబ్షాలోముతో చెప్పినడలా నీవు నా పక్షపు వాడివై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజనగర యందు ఏదైనా జరుగుట నీకు వినబడినడల యాజకులైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారిద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడిందంతయు వారి చేత నా యొద్దకు వర్తమానం చేయమని చెప్పి అతను పంపివేసెను. దావీదు స్నేహితుడైన హోషేయ పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేములో చేరెను. దావీదు కొండ శిఖరం అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెషీబోషెతు సేవకుడైన సేవ గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకుని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూర పడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటి వాటి మీద వేసి ఉండెను. హోషేయ అనే అతను బట్టలు చింపేసుకుని దుఃఖపడుతూ దావీదుకు సంభవించింది అని వస్తాడు. ఇక్కడ అరణ్యంలోకి వస్తాడు. ఇప్పుడు అరణ్యంలో ఒక కొండ మీద దేవుణ్ణి ఆరాధించుకునే స్థలం ఉంటే ఆ స్థలానికి వీళ్ళు ఎక్కువ వెళ్తారు. వెళ్తున్న సమయంలో అతను వస్తాడు. వచ్చినప్పుడు దావీదు అంటున్నాడు, నువ్వు నాతో కూడా వస్తే నాకు భారంగా ఉంటావు, నువ్వు యెరూషలేము తిరిగి వెళ్ళిపో, నా పక్షపు వాడివై అక్కడ కార్యాలు చేయవలసినవి ఉన్నాయి. అంటే మనం దేవుని పక్షపు వారమై ఇక్కడ దేవుని కార్యాలు చేయాలి. సాతాను చేసే కుయుక్తులు కనిపెట్టి దేవునికి చెప్పుకుంటూ అలా దేవుని పక్షపు వారుగా మనం ఉండాలి. కనుక దావీదు అంటున్నాడు హోషేయతో, నువ్వు నా పక్షపు వాడివై అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పటిదాకా నీ తండ్రికి సేవ చేశాను, ఇక్కడి నుంచి నీకు సేవ చేస్తానని అబ్షాలోముతో చెప్పి అబ్షాలోము దగ్గర చేరు. అక్కడ జరిగాయన్నీ ఎప్పుడు నాకు తెలియజేయి. అక్కడ అహీతోపెలు అబ్షాలోముకు మంత్రిగా ఉన్నాడు కదా, అతను ఇచ్చే చెడ్డ సలహాలు నువ్వు చెడగొడుతూ ఉండు, నువ్వు ఆ అబ్షాలోము దగ్గర ఉండి. కనుక అక్కడ సాదోక అబ్యాతారాలు యాజకులు ఉన్నారు, వాళ్ళ కొడుకులు అహిమయస్సు, యోనాతాను ఉన్నారు కదా, వాళ్ళకి ఎప్పుడు విషయాలు అప్పుడు వాళ్ళకి తెలియజేయి. వాళ్ళ పిల్లల ద్వారా ఆ విషయాలు నాకు ఇక్కడ చేరవేస్తారు. కనుక నువ్వు పట్టణంలోకి వెళ్ళిపో, నువ్వు నా పక్షపు వాడిగా ఈ కార్యాలు చేయి అని చెప్పినప్పుడు హోషేయ బయలుదేరి యెరూషలేముకి వచ్చేసాడు. హెబ్రోను నుంచి అబ్షాలోము కూడా బయలుదేరి యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు కొండ శిఖరం అవతలకు వెళ్తున్నప్పుడు మెషీబోషెతుకి ఒక సేవకుడు ఉన్నాడు, షేబా అనే అతను. 2 గాడిదలను, గంతలు కట్టిన గాడిదలను, 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలను, 100 అంజూర పడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటే ఆ గాడిద మీద వేసుకుని దావీదు వాళ్ళకి తెచ్చినప్పుడు దావీదు అన్నాడు, ఇవి ఎందుకు తెచ్చితివని అడిగినప్పుడు, ఇవి రాజుంటి వారు ప్రయాణం చేయటానికి ఈ గాడిదలు, ఇవి ఆహారం కొరకు, అంజూర పడలు ద్రాక్ష గెలలు ఆహారం కొరకు, అలిసిపోయిన వారు త్రాగటానికి నేను ఈ ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చాను అని తను ఆహారం అంతా దావీదుతో ఉన్నవారి కొరకు అక్కడ తనకు తోచిన ఆహారం అంతా తెచ్చాడు.